హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరిత బ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. ఈ మినీ బ్లాగ్లో నేను సాంబార్ రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ నేను నాకు కావాల్సినంత రైస్ అండ్ 2 టైప్స్ ఆఫ్ పప్పు తీసేసుకొని మంచిగా వాష్ చేసుకొని 3 విజిల్స్ పట్టు పెట్టేశాను. నాకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ ప్యాన్లో ఆయిల్ పోసేసుకొని జీరా, ఆవాలు, చిల్లీ అండ్ గార్లిక్ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ గ్రీన్ చిల్లీ, ఆనియన్స్ వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత బీన్స్ అండ్ క్యారెట్ కూడా వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత టమాటాస్ కూడా వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత అందులో సాల్ట్, పసుపు, కారం వేసి మంచిగా మగ్గనివ్వాలి. అండ్ నెక్స్ట్ కొంచెం చింతపండు రసాన్ని తీసుకొని చింతపండు రసం కూడా మంచి మగ్గిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ వేసేసుకున్న తర్వాత మంచిగా మనం ఉడకబెట్టుకున్న రైస్ కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. అండ్ హాట్ వాటర్ 1 గ్లాస్ పోసుకొని మంచిగా మిక్స్ చేసుకొని లాస్ట్గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవటమే. అండ్ నెక్స్ట్ ఈ ఆర్ బటర్లో క్యాషెస్ వేసుకొని దాని మీద వేసేసుకుంటే టేస్టీ సాంబార్ రైస్ రెడీ.